తెలంగాణలోని ఒక ఆలయంలో స్వామి విగ్రహ రూపం కాదు నిజ రూపంలో ఉంటాడని మీకు తెలుసా? మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ విగ్రహానికి గాయమైతే రక్తం రావడం, తాకితే మనిషి శరీరంలో మెత్తగా ఉండడం ఎక్కడైనా చూసారా? అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులను సైతం దశాబ్దాలుగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ సజీవ విగ్రహం ఎక్కడుంది, ఆ రహస్యాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 10 అడుగుల ఎత్తులో ఉన్న మూల విరాట్ రూపం రాతితో చేసినట్లు ఉండదు. సాధారణంగా దేవుళ్ళ విగ్రహాలన్నీ రాతితో చేసినట్లు గట్టిగా ఉంటాయి. కానీ ఇక్కడ విగ్రహం మాత్రం మనిషి చర్మాన్ని తాకితే ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుందట. తెలంగాణలో ములుగు జిల్లా మంగపేట మండలం దట్టమైన అడవుల మధ్య సుమారు 4000 ఏళ్ల చరిత్ర కలిగిన హేమాచల పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కొండపైన చాలా ఎత్తులో ప్రకృతి ఒడిలో ఉంటుంది. మనం వేలితో విగ్రహాన్ని నొక్కితే గుంత పడుతుంది, మళ్ళీ వేలు తీయగానే యథాస్థానానికి వస్తుంది. అంతేకాదు స్వామివారి నాభి నుండి రక్తం దారలాగా ప్రవహిస్తుందట. పూజారులు గాయానికి మందు పూసినట్లుగా స్వామివారి నాభికి నిత్యం గంధం పూస్తుంటారట. స్వామివారి విగ్రహం దగ్గరికి వెళితే శ్వాస తీసుకుంటున్నట్లుగా చిన్నపాటి ప్రకంపనలు అనుభవం అవుతాయంట. అలాగే స్వామివారి ఛాతి మీద చిన్నపాటి వెంట్రుకలు ఉన్నట్టు పూజారులు కూడా చెప్తుంటారు. అయితే ఈ విగ్రహం వెనుక కథ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరించిన తర్వాత అదే ఉగ్ర రూపంతో ఆలయంలో వెలిశాడని, ఆయన కోపాన్ని తగ్గించడానికి అగస్త్య మహాముని స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాడని చెప్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలో చింతామణి జలపాతం ఉంది. ఈ నీరు కొండల్లోని కొన్ని వందల ఔషధాల మొక్కల వేర్ల గుండా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ నీటికి ఎన్నో వ్యాధుల నయం చేసే శక్తి కూడా ఉందంట. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు సాయంత్రం 5 గంటలలోపు వెళ్ళాలి. రాత్రిపూట అడవుల్లో స్వామివారు సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఆ తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వరు. మరి ఇది దైవశక్తా లేక సైన్స్ కి అందని మిస్టరీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.